వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. అద్భుతమైన మహిమలకు నిలయం అరుణాచల క్షేత్రం. అంతు తెలియని జ్ఞానక్షేత్రం అరుణాచల క్షేత్రం. అరుణాచలం అనే ఈ పదం వినగానే ఎందరి మదిలోనో ప్రతిస్పందనలు మొదలవుతాయి. మరెందరి మస్తిష్కాల్లో మొదలవుతున్నటువంటి సమస్యలకు పులి స్టాప్ పెట్టి మనస్సును ప్రశాంతంగా చేసే ప్రసిద్ధ దివ్యక్షేత్రం ఇది. నేటికి మానవుడి ఆలోచనలకు మేధస్సుకు అంతుపట్టని విషయాలెన్నో ఇక్కడున్నాయి. అసలు ఈ అరుణాచల క్షేత్రం ఎక్కడుంది? ఎందుకు శివయ్యని దేవుడిగా కొలిచేటువంటి భక్తజనం ఇక్కడికి వస్తుంటారు? అసలు మనందరికీ తెలిసిన భగవాన్ శ్రీ రమణ మహర్షికి ఈ అరుణాచల క్షేత్రానికి గల సంబంధం ఏంటి? ఈ ప్రాంతానికి ఉన్న పురాణ ప్రాశస్త్యం ఏంటి? అసలు ఇక్కడ చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను ఒక్కసారి కూడా ఏ అలసట రాకుండా భక్తులు ఎలా పూర్తి చేస్తున్నారు? ఎవరి జీవిత విశేషాలను తెలుసుకున్నా వారు అరుణాచల క్షేత్ర దర్శనానికి ముందు ఆ తరువాత జీవిత విశేషాలు అనేంతగా ఈ క్షేత్రం వారిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అనేక అంశాలను ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అరుణాచల క్షేత్రానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం పదండి. అరుణ అంటే ఎరుపు, చలం అంటే కొండ అని అర్థం. అరుణాచలం అంటే పాపాలను తొలగించే కొండగా పండితులు చెబుతారు. తిరువన్నమలై తమిళనాడులోని ఓ ప్రసిద్ధ దివ్యక్షేత్రం. ఇక్కడ శివుడు అంటే ఆ అరుణాచల స్వామిని అగ్ని రూపంలో కొలువై ఉంటాడు. ఇక్కడున్న కొండ చుట్టూ చేసేదే గిరి ప్రదక్షిణ. ఇలా ప్రదక్షిణలు చేయటం శివభక్తులకి మోక్షప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ వేసే ప్రతి అడుగు ఆ పరమశివుడి పైనున్న భక్తికి ప్రతీకగా చెబుతారు. శివభక్తులందరూ వారి జీవితంలో చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం ఇది. ప్రపంచంలోనే 8వ అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరొందిన ఈ ప్రాంతానికి పరమశివుడిని దర్శించుకొని గిరి ప్రదక్షిణలు పూర్తి చేసుకొని ముక్తి పొందిన భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారూరులో జన్మించిన వాటి వల్ల కలిగే మోక్షప్రాప్తి కేవలం అరుణాచలేశ్వర అనే పేరును ఉచ్చరించిన వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకునే వారు తప్పకుండా ఈ అరుణాచల క్షేత్రాన్ని దర్శిస్తారు. అసలు ఈ ప్రాంతానికి ఉన్న పౌరాణిక మహత్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం ఒకసారి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, పరిపాలకుడైనటువంటి విష్ణువు వీరిద్దరిలో ఎవరి గొప్ప అనే వాదనకు దిగారు. అప్పుడు వారి మధ్య సంవాదాన్ని పరిష్కరించేందుకు శివుడు జ్వాలాస్తంభ రూపాన్ని దాల్చి దాని యొక్క ఆది అంతాలను కనుక్కోమని వారికి చెప్పాడని, అది తెలుసుకోలేని వాళ్ళిద్దరూ తమ ఓటమిని ఒప్పుకొని ప్రార్థించగా అప్పుడు ఆయన తన రూపాన్ని కుదించుకొని తిరువన్నమలై కొండ క్రింద శివలింగంగా అవతరించాడని చెబుతారు. మరో పురాణం ప్రకారం పార్వతీదేవి ఓసారి శివుడి కళ్ళను మూయడంతో లోకమంతా అంధకారం అవుతుంది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం కోసం ఆ లోకమాత తిరువన్నమలై కొండ దగ్గర తపస్సు చేయగా శివుడు జ్వాలారూపంలో అవతరించి లోకాలన్నింటికీ వెలుగును అందిస్తాడని, ఆ తరువాత గౌరీదేవికి తన దేహంలో స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడిగా ఈ పర్వతం యొక్క పాదాల అంచునే కొలువుదీరాడని చెబుతారు. తిరువన్నమలై పర్వతం అంచున నలుదిక్కులలో భారీ టీవీతో గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది క్షేత్రం. సాంప్రదాయ ద్రవిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు, తంజావూరు నాయకులు ఇలా వివిధ రకాల పరిపాలకులు దాదాపుగా 1000 ఏళ్ల పాటు అనేక మార్పులు చేర్పులు చేసి నిర్మించారు. ఈ గుడి అంతరాలయంలో శివుడికి ఒక వైపున అపితకుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. తమిళ నెల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి యొక్క ఉత్సవాన్ని ఇక్కడ 10 రోజుల పాటు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. పౌర్ణమికి 9 రోజుల ముందుగానే ధ్వజారోహణంతో ప్రారంభించి చివరి రోజైన కార్తీక పౌర్ణమి రోజున జరిగే దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తి వస్తారు. ఆ రోజు సాయంత్రమే 7 అడుగుల ఎత్తైన పాత్రలో 3000 కేజీల నెయ్యి పోసి దాదాపుగా 1000 మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని చేసి దాన్ని వెలిగిస్తారు. దీన్నే మహాద్వీపం, అఖండ ద్వీపం అనే పేరుతో పిలుస్తారు. దీన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు అరుణాచలానికి వస్తారు. కనీసం ఓ వారం పాటుగా ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. చుట్టుపక్కల నుండి కొన్ని కిలోమీటర్ల మేరకు దీని కాంతి కనిపిస్తుందని భక్తులు చెబుతారు. ఈ అరుణాచల క్షేత్రంతో ఎందరో యోగులకి, సిద్ధులకి బలమైన అనుబంధం ఉంది. వారిలో ఒకరే మనందరికీ తెలిసిన భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు.
ఆయన ఈ పరమ పవిత్రమైనటువంటి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. ఆలయం లోపల విశాలంగా ఉన్న స్థలంలోని నేలమాలిగలో పాతాళలింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యానముద్రలో ఉండగా ఆయన శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారమైందన్న నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని అంటారు. ఇకపోతే అరుణాచల కొండ చుట్టూ కాలినడకన పాదరక్షలు లేకుండా చేసేదే అరుణాచల గిరి ప్రదక్షిణ. ఇక్కడ భక్తులు వేసే ప్రతి అడుగు వారి ఆత్మశుద్ధి కోసం చేస్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణా మార్గంలో మనకు అష్టలింగాలు కనిపిస్తాయి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం నుండి మొదలుకొని ఏకాదశ లింగం వరకు మొత్తం 8 లింగాలు ఉంటాయి. ఈ 8 లింగాలు 8 దిక్కులను సూచిస్తాయి. భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి ప్రకారం ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ అనేది యోగా, ధ్యానం, భక్తి అనే అంశాలను కలిగి ఉంటుంది. ప్రధాన దేవాలయం యొక్క అంతరాలంలో ఉన్నటువంటి శివలింగం దగ్గర మనం కూర్చుంటే ఉక్కపోతకు చెమటలు పట్టేంత తీవ్రమైన వేడి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ గుడి క్రింద అగ్నిలింగం ఉందని, దాని సెగను ఎవరు తట్టుకోలేరని భక్తులు భావిస్తుంటారు. ఇదంతా ఒకెత్తైతే దీనికి సంబంధించిన మరో కథనం కూడా వాడుకలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి నికోలా టెస్లా విద్యుత్ శక్తి రూపకల్పన కోసం వాడినటువంటి ఎలక్ట్రానిక్ కాయిల్ను పోలినటువంటి శిల్పం ఈ అరుణాచల ఆలయ రాజగోపురం మీదుండటం మనందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ భూమిలో విద్యుత్ శక్తిని వెలువరించేటువంటి శక్తివంతమైన అంశం ఒకటి ఉందని, దాని కారణంగానే బయటి వాతావరణం కన్నా గర్భాలయంలో వేడిగా ఉంటుందని చెబుతారు. దీని కారణంగానే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మానసిక ప్రశాంతతను పొందుతుంటారని, అందుకే ఇది ప్రసిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిందని భావిస్తారు. కారణాలు ఏమైనప్పటికీ అరుణాచల క్షేత్రం అనేది అత్యంత శక్తివంతమైంది అన్న మాట మాత్రం 100% నిజం. ఒక్కసారి ఎవరైనా అరుణాచలం వెళితే చిత్రగుప్తుడు మన జీవిత రేఖలో ఓ సన్నని గీత గీస్తాట. ఈయన అరుణాచలం వెళ్ళాడు కాబట్టి అరుణాచల క్షేత్ర సందర్శనకు ముందు ఆయన స్వభావం ఎలా ఉంది, వెళ్ళొచ్చాక ఎలా ఉంది అని. అందరూ తాము అనుకోగానే అరుణాచలానికి వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళాలని కేవలం మనం అనుకుంటే సరిపోదు. అరుణాచల క్షేత్రాన్ని సందర్శించాలంటే సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహం కావాలి. అరుణాచల క్షేత్రం ఇక్కడి గిరి ప్రదక్షిణలో అడుగులు వేస్తూ ఉంటే ఇక్కడి గాలి యొక్క అణువులు మంత్రాల్లా పలుకుతాయి. ఇక్కడున్న ప్రతి రాయి రుద్రాక్షలా మెరుస్తుంటుంది. ఇక్కడ జరిగే కార్తీక దీపోత్సవ వెలుగులు చూస్తే మానవ మనస్సులో ఉన్నటువంటి పాపాలన్నీ బూడిదైపోతుంటాయి. అందుకే ఇది కేవలం ఓ ప్రాంతం కాదు, ఓ క్షేత్రం కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడు అరుణాచలేశ్వరుడి రూపంలో కొలువుదీరిన ప్రాంతం. ఈ కారణంగానే యుగయుగాల పాటు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యం మనందరినీ ఆకర్షిస్తోంది. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.